అఖిలాండేశ్వరి మరి అంత అరవ మాకు. నీ కూతురు నా చేతిలో ఉంది. అత్తయ్య, అసలుకే మామయ్య చేతిలో రివాల్వర్ కూడా ఉంది. అది చూసి మాట్లాడు. రేయ్ భద్రం, మర్యాదగా నా పెళ్ళాన్ని వదిలిపెట్టండి, లేకపోతే మీకు మూడుద్ది. ఈ అఖిల ఆస్తి పత్రాల మీద సంతకాలు తీసుకుని మాకు ముట్టం కాదు, ముందు నిన్ను లేపేస్తా, తర్వాత దీన్ని బొట్టు చెరిపేస్తా, ఆ తర్వాత నా మేనల్లుడితో దీని మెళ్ళో తాళి కట్టించేస్తా. గరుడాచలం, ఇన్నాళ్ళు నువ్వు నా ఇంట్లో ఉన్నావు, నేను పెట్టిన తిండి తిన్నావు. నా ఉప్పు తిన్న విశ్వాసంతోనైనా నా కూతుర్ని వదిలేయ్. ఇన్నాళ్ళు నీ పక్కన చెంచాలా ఉండి నీ ఇంట్లో ఊడిగా చేసింది విశ్వాసం చూపించడానికి కాదు, ఈ ఆస్తి అంతా కొట్టేయడానికే. కాకపోతే పానకంలో పుడకలాగా మధ్యలో ఈ వెంకీగాడొచ్చి నాకు మేకయ్యి షాకుల మీద షాకులిచ్చి ఇంతదాకా తెచ్చాడు. లేకపోతే ఎప్పుడో మీ నాన్నని నిన్ను లేపేసి ఈ ఆస్తి కాజేసేవాణ్ణి. ఆలస్యం చేయక అఖిల, అతిగా ఆలోచించకు. 5 నిమిషాల్లో నీ ఆస్తి నా పేరును రాసివ్వకపోతే నీ ముద్దుల కూతుర్ని రక్తపు మడుగులో చూడాల్సి వస్తుంది. చూస్తావా? అమ్మి, వద్దు వద్దు, రాసిస్తాను. నా అమ్మిని వదిలేసాయి. రాసిచ్చాకే వదిలేస్తా. వెళ్ళి పేపర్లు తీసుకురా. రేయ్, ఎవడైనా తోకలు జాడించారో దీని పుచ్చ పేలిపోద్ది. మాయ్యా, నేను లోపలికి వెళ్ళొస్తాను. రేయ్, ఎందుకురా? దాహం వేస్తుంది మాయ్యా. దానికి నువ్వెందుకురా వెళ్ళడం? ఇక్కడున్న వాళ్ళంతా మనం ఆడించినట్టు ఆడాల్సిన తోలు బొమ్మలరా. లేకపోతే తోలు ఊడిపోతుంది. ఎవరికైనా చెప్పు, పర్వాలేదు. అవునా? అయితే నీకే చెప్తా.